పాత బస్తీ భాగ్యనగరంలో ప్రభుత్వం లేదు, ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే కళ్ళ ముందు మనం చూస్తున్న నిదర్శనం అది. సరే, ఈ డిస్ప్యూట్ ఎవరిది? అటు రెవెన్యూ, ఎండోమెంట్, మరి వీళ్ళు చూసుకుంటారు. ఆ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది వీళ్ళదా వాళ్ళదా వాళ్ళు చూసుకుంటారు. ఈ రెండు ప్రభుత్వ భూములే. ఒకవేళ ఎండోమెంట్ అన్న ప్రభుత్వందే, రెవెన్యూ అన్నా కూడా రెగ్యులర్ ప్రభుత్వానిదే. మరి అలాంటి ప్రభుత్వ భూమిలో ఒక కబ్జాదారుడు యథేచ్ఛగా బిల్డింగ్ ఎలా కడుతున్నాడు అంటే ఎవరైనా కట్టేయచ్చా? ఈ రకంగా చేస్తే మరి ప్రజలందరూ ఎక్కడైనా కట్టేసుకుంటారు. మరి ప్రభుత్వ ల్యాండ్ల్లో యథేచ్ఛగా మరి హిందువులు కట్టుకోవచ్చా ఇల్లు అలాగా? బేసిక్గా ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అంటున్నారా, ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారా, లేకపోతే మాకు సంబంధం లేదు ఇది ఒక దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ అంటున్నారా? మేము క్లెయిమ్ చేస్తోంది, మేము అడుగుతోంది, మాకున్న ఆధారాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ముందు పెట్టి, అయ్యా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ ఆలయము ధర్మాదాయ శాఖ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవాలయ భూములన్నీ కూడా పరిరక్షించడానికి ఒక శాఖ పెట్టారు. దాన్ని గౌరవిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు కాబట్టి, అయ్యా ఇది మీ దేవాదాయ శాఖ భూమి, ఇది రక్షించండి, ఎంక్రోచ్ అవుతోంది. వాడు రేపొద్దున అక్కడ ఎంక్రోచ్ చేస్తాడు, రేపొద్దున ఇంకొకరికి వస్తాడు, లోపలికి వచ్చేస్తాడు, ఇంకా ఏకంగా మందిరమే మనకు ఉండదు. ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే, మనం చెప్పగా కాదండి, సర్వే రావాలి. సర్వే ఇప్పటివరకు రాలేదండి. వాళ్ళు లెటర్లు రాస్తారు, సర్వే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము, తహసీల్దార్తో మాట్లాడితే సర్వే వాళ్ళు ఏమంటారు, ఎండోమెంట్స్ శాఖ వాళ్ళు రావట్లేదండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చెప్పేసామండి, ఇది ఆట అయిపోయింది, గవర్నమెంట్ ఆట అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంది కాబట్టి, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని మీకు కళ్ళగట్టుడు కనపడుతోంది. మేము తిరుగుతున్నాం, గుళ్ళో కూర్చొని ప్రతి నిజం మీకు చెప్తున్నాను కదా. ఇలా వెళ్తూ ఉంటే ఫుట్బాల్ ఆడతాం కదా, ఇక్కడ నుంచి కొడితే అటు వెళ్తుంది, అటు నుంచి కొడుతుంది, అలా తిరుగుతున్నాం. మమ్మల్ని ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు. ఎందుకు? వ్యవస్థని రెస్పెక్ట్ చేసినందుకు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆడుకోండి, పర్వాలేదు.